ఒంగోలు అర్బన్ రూరల్ ప్రాంత ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ప్రజా దర్బార్కి సుమారు 300 మంది వారి సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా దర్బార్ నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారులు అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. సమస్య పరిష్కారంలో ఇంకా ఏదైనా సమస్య ఉంటే అర్జీదారులకు తెలియజేసే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుందని తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇంటి పట్ట, భూ సమస్యలు ఎక్కువగా వచ్చాయని వాటిని ఎప్పటిలోగా పరిష్కారం చేస్తామనేది కూడా కంప్యూటర్లో నమోదు చేసి కాల్ సెంటర్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. కొంతమంది నివాసం ఉండి ఇళ్లు కట్టుకోవడానికి వీలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి నివేశన స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందించడం జరిగిందని, ఇంకా కొన్ని పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లలో భూ రికార్డులు తారుమారయ్యాయని, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయని, అలాంటివన్నీ కూడా ఇద్దరి కాగితాలు తెప్పించి పరిశీలించి ఎవరిది న్యాయం అయితే వారికి హక్కు కల్పించే విధంగా చేస్తున్నామని అన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెలలో జరిగిన ప్రజా దర్బారు ప్రతి ఒక్క అర్జీదారుడికి రసీదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 7 నెలల పాటు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, రెవెన్యూ సమస్యలు పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, అదేవిధంగా ప్రజా దర్బార్ ద్వారా భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని, ప్రజల నుంచి స్పందన వచ్చే విధంగా పరిశీలన చేస్తామని అధికారులు కూడా అన్నారని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించి అధికారులు చుట్టూ తిరగకుండా చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా ఇదేనని తెలిపారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ రాచగారి వెంకట్రావు, తహసీల్దార్లు మధుసూదన్ రావు, కృష్ణమోహన్ సిబ్బంది పాల్గొన్నారు. గోడ పడగొట్టి మళ్ళీ మాకంటే ముందు చుట్టూ కర్రీ ఇలా ఉంది సార్. మనం తీసుకున్నాం ఇట్లా చుట్టూ కర్రీ మన గోడ పడగొట్టి నైట్ 2 గంటల నుంచి 4 గంటల లోపు ఒక చిన్న గోడ తయారు చేశారు సార్. అక్కడ పోయి విచారిస్తే అదే నేను రాయలేదు చేయగలను వాళ్ళ మీద అప్పుడు మనం సర్వే రిపోర్ట్ పిలిచినప్పుడు తహసీల్దార్ రోల్ బాబు
దేవుడు ఎలాగే మండవరపాలెం ఎవరైనా ఇప్పుడు నెల అయిపోయిందని ఎట్లా చెప్తారు? చేసేయాలి కదా, నోట్ చేసుకుని ఒక డైరీలో రాసుకోవడం లిమిట్స్లో ఉండేది. ఇది 3 సెంట్ తగ్గింది అనుకోండి. 65 కోర్టులో కూడా అప్లికేషన్ కార్డు ఉందా? అప్లికేషన్ తర్వాత జడా సుల్తానమ్మ లైన్లో ఉన్నాము. ఓకే సార్, సుప్రియ వాళ్ళ హస్బెండ్ సార్, కుటుంబాలు మరియమ్మ, తర్వాత జడా కోటేశ్వరి. ఈరోజు రెవెన్యూ గ్రీవెన్స్ ప్రజా దర్బారు ఈరోజు ఒంగోలులో, అదేవిధంగా హెడ్ క్వార్టర్ ఒంగోలు అర్బను, అదేవిధంగా ఒంగోలు మండలాన్ని ఈరోజు రెవెన్యూ సమస్యల మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ ఆఫీసు ప్రిన్సెస్లో రెవెన్యూ వాళ్ళ అధికారులు అందరూ కూడా, ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, విఆర్ఓలు, ఆర్ఐలు, డీటీలు అందరినీ కూడా రమ్మని చెప్పేసి ఈ రెవెన్యూ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతుంది, రెవెన్యూ దాని మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ రెవెన్యూ సర్వీస్ పెట్టడం జరిగింది. దానికి మన ఆర్డీఓ గారు మొన్న ఈ మధ్య ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన ముందు చూపుతోటి ఆయన కూడా మనం రెవెన్యూ సర్వీస్ పెడదామని చెప్పేసి ఆయన సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఎంతోమంది కూడా రెవెన్యూ సమస్య మీద రావటం జరిగింది. దానికి ఆల్రెడీ మేము ఎంట్రీ చేస్తున్నాం. ఎంట్రీ ఎవరెవరైతే ఈరోజు మమ్మల్ని కలిశారో వాళ్ళందరూ కూడా స్లిప్ ఇస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఎవరి మంత్ పెట్టేటప్పుడు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. దాంతోపాటు ఎక్కువ ఈరోజు హౌసింగ్కి వెళ్ళేటప్పుడు హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికేట్ అడగటం వల్ల చాలామంది స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నారు, పొజిషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల. దాన్ని కూడా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఈరోజు దగ్గర ఈరోజు ఇప్పటి వరకు ఒక 40 ఇచ్చాం, ఇంకా రెడీ చేస్తున్నారు. మిగతాయి కూడా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఎంతమందికి అవకాశం ఉంటుందో, వాళ్ళకి లీగల్గా ఉంటుందో వాళ్ళందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలని తగ్గించాలనేదే మా ఉద్దేశం. రెవెన్యూది కూడా ఎక్కువ సమస్యలు, ల్యాండ్ డిస్ప్యూట్లు కానీ, లేకపోతే పొలాల దగ్గర ఉండే సమస్యలు కానీ, సర్వే ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేయాలనేదే మా ఉద్దేశంగా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమం పెట్టాం. ఏదైతే ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ వాళ్ళు సూచనలు కూడా ప్రజల సమస్యలు ఎక్కువ తగ్గించాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ఇస్తున్నాం, ఎన్నో విధంగా ప్రజలను ఆదుకుంటూ ఉన్నాం. అయినా ఈ సమస్యలు ఇంకా కూడా ఎక్కువ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళ సూచన మేరకు కూడా ఈరోజు ఈ గ్రీవెన్స్ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా
కంటిన్యూగా 6-7 నెలలు ఇది పెట్టుకొని గ్రీవెన్స్ మా దగ్గరికి వచ్చాకి నేనేమో సంతకాలు పెట్టి పంపిస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాకేమో వాళ్ళు కోర్టు ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకో ఇష్యూస్ కానీ వాళ్ళు అందుబాటులో లేకపోవడం, తిరగటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏదీ లేకుండా ఈ దాంతో పూర్తి చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా నెక్స్ట్ మంత్ పెట్టేటప్పుడు కూడా ఇంకా సమస్యలు ఉన్నప్పుడు రండి, తప్పకుండా సార్ట్అవుట్ చేస్తాం. అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 5 years కూడా అనేక డబల్ ఎంట్రీలు, కబ్జాలు గందరగోళం చేసి పెట్టారు. ఆ రోజుల్లో సిట్ కూడా వేశారు. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వాలి అంటే అందరం కలిసి ఉన్నప్పుడే సార్ట్అవుట్ అవుతుంది. ఈరోజు ఎవరికి వాళ్ళు తీసుకొని చూడటం వల్లే కొంత పార్ట్ సార్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని తప్పకుండా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అర్బన్లో ఇస్తారు. ఇంకొకటి కూడా మేజర్ సమస్య ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చూసినప్పుడు వాళ్ళు డీకే పట్టా కొనుక్కున్నారు. డీకే పట్టా కొనుక్కొని వాళ్ళ సొంత డబ్బులతోటి ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజుకి ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళపైనే ట్యాక్స్లు కడుతున్నారు, వాళ్ళపైనే కరెంటు బిల్లు కడుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని పోయినసారి నేను 14-19లో కొన్ని ఇచ్చాము. ఈసారి అవి కూడా మన కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసాం. దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని. అది కూడా ఇప్పుడు మన ఆర్డీఓ గారు కూడా వచ్చారు కాబట్టి దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసి దానికి చేసామంటే కొన్ని వేల మంది ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఎవరైతే పట్టా ఉందో పొజిషన్లో ఉన్నారో వాళ్ళని కూడా క్లియర్ చేసామంటే వాళ్ళ పేర్ల మీద ట్యాక్స్లు కట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మేము అన్ని యాంగిల్లో చూసి దాన్ని కలెక్టర్ గారు చేయాలా, జేసీ గారు చేయాలా, లేకపోతే గవర్నమెంట్కి పంపించాలా అన్నీ కూడా చూసి వాళ్ళది కూడా స్లిప్ తీసుకున్నారు. దాని ఫోన్ నెంబర్ కూడా ఉంది. మన వాళ్ళు దాన్ని కూడా మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తారు మీ పని అయిపోతుంది అని చెప్పేసి. లేదు అన్నప్పుడు దాన్ని ఎవరి ద్వారా అవ్వాలి, లేకపోతే కోర్టుకు వెళ్ళాలా ఏందనేది కూడా సమస్య కూడా తెలియజేస్తారు. దీన్ని అన్నీ ఆన్లైన్ అప్డేట్ చేస్తున్నాం. ఆన్లైన్లో మా దగ్గరికి వచ్చిన సమస్యలు మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు. మీకు ఫోన్ చేసి మెసేజ్లు కూడా పెడతారు. దాన్ని అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎవ్రీ మంత్ 7 months వరకు కంటిన్యూగా చేద్దామని ఆలోచన. ఇంత గ్రీవెన్స్ రాకూడదు, ఇన్ని ఇబ్బందులు రాకూడదు. మంత్కి తగ్గాలి. తగ్గినప్పుడు ఏంటంటే సమస్యలు పోతాయి. దానికోసమే ఇలా పెట్టాం. కొత్తపట్నం మండలం కూడా ఒకరోజు, ఇక్కడ ఒకరోజు పెట్టేసి అన్నీ క్లియర్ చేస్తాం. డబుల్ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ చూస్తారు, వీళ్ళ డాక్యుమెంట్ చూస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు పిలిపించి కూర్చోబెట్టి ఎవరిది జెన్యూన్గా ఉందో చూసి వాళ్ళ అవసరమైతే డబుల్ ఎంట్రీ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేసి ఎవరిదైతే రియాలిటీ ఉందో దానికి చేస్తారు. దాన్ని చేసిన వాళ్ళు కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాం. కేసు పెట్టేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఒకటికి అమ్మి మళ్ళీ ఇంకోటికి అమ్మకూడదు. అమ్మి తప్పుడు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టేటట్టు చేస్తాం. పట్టాలది కూడా అది మేము ఆల్రెడీ చెప్పాం కదా, అది CCLలో క్యాన్సిల్ చేశారు. దాన్ని కూడా తొందరలోనే దాని కరెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరో చాలామంది పట్టాలు, ఇప్పుడు కొంతమంది పట్టాలు ఇవ్వమని అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చేస్తాం. ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఆన్లైన్లో జెన్యూనిటీ చూసి చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.